టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నా సోదర సమానులు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని ట్విట్టర్లో పవన్ పోస్ట్ పెట్టారు. మీరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానని పవన్ లోకేష్ ను స్పెషల్ గా విష్ చేశారు. తెలంగాణలో భారీ పెట్టుబడికి దిగ్గజ సంస్థ అమెజాన్ ముందుకొచ్చింది. దావోస్ లో అమెజాన్ వెబ్ సర్వీస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకెల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 60,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ అంగీకారం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. ఈ పెట్టుబడితో రాష్ట్రంలో డేటా సెంటర్లను అమెజాన్ విస్తరించనుంది. వీటికి అవసరమైన భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కొడుకు ఇంటి పన్ను కట్టకపోతే తల్లికి వచ్చే వృద్ధాప్య పింఛన్ ఆపడం అన్యాయం, అమానుషమని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా అధికారుల తీరును తప్పుబట్టారు. పింఛన్ డబ్బులను కూడా ఇంటి పన్ను కింద జమ చేసుకుంటే ఆ వృద్ధుల బతుకుబండి నడిచేది ఎట్లా అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ప్రతి నెల 4,000 పింఛన్ అన్నారు. ఇప్పుడు వచ్చే 2,000 పింఛన్ను గుంజుకోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. దావోస్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి తనను ఐటీ ఉద్యోగి అంటూ మాట్లాడడంపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. తనను ఒక ఐటీ ఉద్యోగి అంటూ తక్కువ చేసి మాట్లాడొచ్చని అనుకునే వాళ్లకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఐటీ పరిశ్రమలలో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకిత భావం అనేవి ఎంతో అవసరమని మాజీ మంత్రి చెప్పారు. కానీ డబ్బులతో ఎమ్మెల్యేలను కొనడానికి, ఢిల్లీ బాసులకి డబ్బుల సంచులు పంపడానికి ఇవేమీ అవసరం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి వేడుకలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నంద్యాల కలెక్టర్ రాజకుమారి సమీక్ష నిర్వహించారు. భద్రత, త్రాగునీరు, పారిశుద్ధ్యం, బ్రహ్మోత్సవాలలో భక్తుల దర్శన క్యూలైన్ల ఏర్పాట్లు, వసతిపై దృష్టి సారించాలని, ప్రతి ఒక్క భక్తుణ్ణి తమ అతిథిగా భావించి పనిచేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆధ్యాత్మిక గురు వివేకానంద జయంతి వేడుకల్లో భాగంగా తిరుపతి వివేకానంద కేంద్ర ఆధ్వర్యంలో శ్రీ తారకరామ మైదానంలో సుమారు 7,000 మంది విద్యార్థులతో సామూహిక సూర్య నమస్కార కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది భారతదేశమేనని, భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో యోగా ఎంతో పురాతనమైనదని, యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చునని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేలుస్తూ 3 నెలల జైలు శిక్షను విధించింది. 2018లో మహేష్ చంద్ర అనే వ్యక్తి ఫిర్యాదుతో వర్మపై కేసు నమోదైంది. అప్పటి నుంచి ఒక్కసారి కూడా ఆర్జీవీ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఫిర్యాదుదారునికి 3 నెలల్లో 3,72,000 రూపాయల పరిహారం ఇవ్వాలని, లేదంటే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని సంచలన తీర్పు ఇచ్చింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోటుకు గురైన విషయం తెలిసిందే. 6 రోజుల చికిత్స అనంతరం లీలావతి హాస్పిటల్ నుంచి సైఫ్ డిశ్చార్జ్ అయ్యాడు. అయితే హాస్పిటల్ నుంచి సైఫ్ బయటకు వస్తున్న సమయంలో అతను కనిపించిన తీరుపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే అనుమానాలు వ్యక్తం చేశారు. సైఫ్ పై విమర్శలు చేస్తూ సైఫ్ ఆసుపత్రి నుంచి నాట్యం చేస్తూ నడుచుకుంటూ ఉన్నట్లు ఆరోపించాడు. ఇంతకీ అతన్ని పొడిచారా లేదా అన్న అనుమానం వస్తోందన్నారు. సైఫ్ నటిస్తున్నాడేమో అని కూడా మంత్రి తెలిపారు. ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ కు చుక్కెదురైంది. ఐఫోన్లలో iOS 18+ సాఫ్ట్వేర్ అప్డేట్లోని లోపాలకు సంబంధించిన ఫిర్యాదులపై కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇటీవల తమ ఫోన్లలో iOS 18+ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత సమస్యలు వస్తున్నట్లు యూజర్లు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో CCPA రంగంలోకి దిగింది. బంగారం ధరలు మహిళలకు షాక్లిస్తున్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధర ఇవాళ మళ్లీ పెరిగింది. బంగారంతో పాటు వెండి కూడా పెరిగింది. బుధవారం 10 గ్రాముల బంగారం ధర 82,200 రూపాయలు ఉండగా గురువారం 500 రూపాయలకు పెరిగి 82,700గా ఉంది. బుధవారం కిలో వెండి ధర 93,870 రూపాయలు ఉండగా గురువారం నాటికి 50కి పెరిగి 93,920కు చేరుకుంది.